మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, న్యాయ కోవిదులు, అదేవిధంగా న్యాయస్థానం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి అందరికీ మా తరపున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఒక ప్రెస్టీజియస్ వార్త ఇవ్వాలని చెప్పి భావిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా న్యాయవాదులు, న్యాయ కోవిదులు, జడ్జెస్ అని ఎందుకన్నామంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ, అదే దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి ఒక విశ్లేషణ ఇవ్వాలి. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, విద్యార్థులు తప్పుదోవ పడుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా సమాజానికి తెలియజేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతోనే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, మచ్చుకు కొన్ని అంశాలు మాత్రమే తెలియజేయాలని చెప్పి భావిస్తున్నాము. ఇందులో న్యాయ వ్యవస్థను కానీ, న్యాయ విద్యార్థుల యొక్క పరిస్థితులను కానీ, ఆ కళాశాల యొక్క పేరు ప్రతిష్టలను తప్పించాలని కానీ లేకపోతే తప్పుపట్టాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. కేవలం ప్రతిష్టాత్మకమైనటువంటి దామోదర సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు, గత వైసీపీ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు, అవినీతి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలనేదే ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, అక్కడ చదివేటటువంటి న్యాయ కోవిదులకు సంబంధించినటువంటి లా స్టూడెంట్స్ అక్కడ కళాశాలలో ఉంటారు. వీరు భవిష్యత్తు న్యాయవాదులు కావచ్చు, భవిష్యత్తు న్యాయం తీర్పు చెప్పేటటువంటి అధికారులు కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అనేక సందర్భాల్లో వీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి విద్యార్థులు. ప్రస్తుతం ఎక్కడైతే న్యాయస్థానాలు ఉన్నాయో వాటన్నిటిలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఆ కళాశాలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులే అయి ఉండవచ్చు. ఇట్లాంటి సందర్భంలో తమ పూర్వ కళాశాల గతి తప్పుతున్న పరిస్థితులను తెలియజేయాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత మా పైన ఉంది. ఇదే విషయాన్ని మీరు గుర్తించాలి, ఎవరు అన్యదా భావించవద్దు అనేది ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక విషయానికి వస్తే, ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీ ఒక బార్ అండ్ రెస్టారెంట్గా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. సాధ్యమైనంత వరకు, సాధ్యమైనన్ని రోజులు, దాదాపు ప్రతిరోజు హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో బాయ్స్ లా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి హాస్టల్స్, వాటిల్ని బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేసిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో గుంపులు గుంపులుగా విద్యార్థులు మద్యం సేవిస్తూ క్లియర్గా కనపడుతుంది. ఆ స్థాయికి బరితెగించారు అంటే కారణం ఎవరు? అక్కడ కళాశాలలో అనేక మంది అనేక వీడియోలు తీస్తుంటారు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఉంటాయి అనే విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా అంత నిర్భయంగా అక్కడ విద్యార్థులందరూ కూడా బహిరంగంగా హాస్టల్లో రెస్టారెంట్లు టైపు మందు కొట్టడం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, ఇది చాలా సున్నితమైనటువంటి విషయం, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. దేవాలయాలు లాంటి విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి మద్యం తాగటం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ వారి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఫేసులు కనపడకుండా బ్లర్ చేయటం మాత్రం జరుగుతుంది. ఇది గమనించవచ్చు. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బహిరంగంగా మద్యం తాగుతున్నారు. ఇక వీరు చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, వీరు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో వారు పర్యవేక్షించవచ్చు, కట్టడి చేయవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. కానీ
అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి వీసీనే తాజాగా కొనసాగుతున్నారు. ఆయన మాట్లాడే మాటలకు కానీ ఆయన చేసే చేష్టలకు కానీ పొంతన ఉండదు. అసలు అనేక అక్రమాలకు మూల కారకుడు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ దామోదర సంజీవయ్య లా యూనివర్సిటీ. ఇక విషయానికి వస్తే ఇక్కడ విద్యార్థులు మందు తాగటం సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ ఒకళ్ళు ఉంటారు, పైన ఉన్న వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఇది జరిగితే ఏమవుద్ది, ఒకవేళ స్టూడెంట్లు ఎవరైనా సస్పెండ్ చేస్తారేమో అనేటటువంటి భయం వాళ్ళలో లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు కాబట్టి. అంతేనా? ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలను కనుక మనం గమనించినట్లయితే అర్ధరాత్రి 2:30 గంటల వరకు డీజే సాంగ్స్ పెట్టుకొని విచ్చలవిడిగా డాన్సులు వేస్తూ పోలీసులు వచ్చి ఆపే వరకు, పోలీసులు వచ్చి కట్టడి చేసే వరకు కూడా ఈ లా యూనివర్సిటీలో విద్యార్థులు కొంతమంది విచ్చలవిడిగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. అంతేనా? ఇంకా విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయి. పెన్ను పుస్తకం పట్టుకోవాల్సినటువంటి ఇక్కడ విద్యార్థులు కర్రలు పట్టుకుని వెళ్ళి కొట్లాడుకోవటానికి కూడా సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. భవిష్యత్తు న్యాయవాదులు, న్యాయం చెప్పాల్సినటువంటి వాదులు, అట్లాంటి వాళ్ళు న్యాయం కోసం పోరాడాల్సినటువంటి ఆ విద్యార్థులే ఇక్కడ కర్రలు పట్టుకొని, మందు బాటిల్స్ పట్టుకొని, డీజే సాంగ్స్ పెట్టుకుని కనబడుతున్నారు. డీజే సాంగ్స్ పెట్టడం తప్పని అనటం లేదు, కానీ 2:30 వరకు, అర్ధరాత్రి 2:30 వరకు పోలీసులు వచ్చి యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది, అసలు కొట్లాడుకోవటం ఏంటి, విద్యార్థులు కొట్టుకోవడం ఏంటి, తన్నుకోవటం ఏంటి అంటూ కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అస్సలు పట్టించుకోవటం లేదు. కారణం ఏంటంటే ఆయన వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వైస్ ఛాన్సలర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు క్రమశిక్షణకు నాందిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, విద్యార్థుల యొక్క చదువుని గాడిలో పెట్టాలి అనేటటువంటి సదుద్దేశంతో మంత్రి నారా లోకేష్ ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థను మొత్తం ఆయన తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక రకాలైనటువంటి సంపూర్ణమైనటువంటి మార్పులు, చేర్పులు ఎడ్యుకేషన్ రంగంలో తీర్చిదిద్దుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పోకడలు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం కానీ, ఈ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అత్యంత దారుణాలు అన్ని వెలుగులోకి వచ్చినప్పటికి కూడా అక్కడ వారికి మాత్రమే ఆ విషయం తెలుసు. బయటకు పొక్కితే మాత్రం ఇది లా యూనివర్సిటీ, ఇక్కడ ఏదన్నా జరిగితే గనక, ఎక్కడికన్నా బయటకు వెళ్తే గనక అది చేసేటటువంటి సాహసం ఏ మీడియా వాళ్ళు కావచ్చు ఎవరో కూడా చేయటం లేదు. అక్కడ విషయాలు ఎవరో కూడా బయటకు చెప్పటానికి వీసీకి భయపడి చెప్పటం లేదు అనేది క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు కనుక ఆ వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి విషయాలు ఒకటి రెండు చెప్పుకుంటే కనుక, ఆయన కొద్ది రోజుల క్రితం 6 మాసాల పాటు అన్ని రాష్ట్రాలు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు, అన్ని దేవాలయాలు కూడా తిరిగేసి వచ్చాడు. ఆ సందర్భంలో ఆయన వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కార్లు వాడుకున్నారు. ఈ సందర్భంలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే ఆయన పర్సనల్ పనులకన్నిటి కూడా యూనివర్సిటీ వెహికల్స్ వాడుతున్నారు. ఆయన కేవలం యూనివర్సిటీ బాగుండాలనే ఉద్దేశంతోనే యూనివర్సిటీ కార్లు వాడుకున్నాను అని ఆయన చెప్పటం వ్యంగ్యంగా కనబడుతుంది. ఇంకో విషయాన్ని కనుక గమనించినట్లయితే ఆయన రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి నియామకాలన్నీ కూడా క్లియర్గా చట్టవిరుద్ధము. అదేవిధంగా ఎటువంటి అవకాశం లేని వారు, అదేవిధంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళు,
వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చారు. ఈ పోస్టింగ్లో కూడా అనేక రకాల అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం. అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అన్నిటికంటే ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి 5 years BL కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సును నిర్వహించడం, ఆ కోర్సు ప్రఖ్యాతిగాంచి ఉండటం అది చాలా గొప్ప పరిణామం. ఈ నేపథ్యంలోనే సదరు వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత గత సంవత్సరమే 3 సంవత్సరాల BL కోర్సును ప్రవేశపెట్టారు. ఈ 3 సంవత్సరాల BL కోర్సుకు సంబంధించి జాతీయ స్థాయి నుంచి ఎటువంటి అనుమతులు లేవు. అయినప్పటికీ కూడా 3 సంవత్సరాల కోర్సు నిర్వహిస్తున్నారు అంటూ కూడా అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ 3 సంవత్సరాల కోర్సుకు సంబంధించి అనేక మంది విద్యార్థులు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు, వాళ్ళు చదువుకుంటున్నారు. వారి భవితవ్యం ఏమిటి? ఈ 3 సంవత్సరాల కోర్సుకు సంబంధించి కేంద్రం గనక అనుమతి ఇవ్వకపోతే ఆ విద్యార్థుల భవితవ్యం ఏమిటి? దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ విధంగా పోకడ లేని వ్యవహారాలు, పొంతన లేని పరిస్థితులు, అవినీతి అక్రమాలకు నాందిగా ఉన్నటువంటి అక్కడ వైస్ ఛాన్సలర్ వ్యవహారం నేపథ్యంలో అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, అక్కడ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా సదరు వైస్ ఛాన్సలర్ యూజ్లెస్ ఫెలో అని ఒక గౌరవప్రదమైనటువంటి పదంతో వారిని సంబోధిస్తారట. ఏమే వసే పోరా అనేటటువంటి గౌరవప్రదమైన పదాలతో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ ఈ విధమైనటువంటి లాంగ్వేజ్తో ఆయన వారిని పిలుస్తారు అనటంలో కొంత విడ్డూరం కనబడుతుంది. చదువులు నేర్పాల్సినటువంటి దేవాలయాల్లో, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీలో ఈ విధమైనటువంటి పోకడలు కనబడటం అనేది చాలా దారుణం. ఇటువంటి అంశాలని కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మందు పార్టీలు కావచ్చు, లేకపోతేనేమో కర్రలతో కొట్లాడుకుంటున్నటువంటి గ్యాంగ్ వార్లు కావచ్చు, ఇతర మారక ద్రవ్యాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా కొంతమంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు విషయానికి వస్తే ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీలో మీ విద్యార్థులు కూడా అక్కడ, మీ పిల్లలు కూడా అక్కడ చదువుకుంటూ ఉండొచ్చు. ఆ విద్యార్థుల యొక్క భవితవ్యం చూడాల్సింది మనమే. ఇక్కడ యూనివర్సిటీ యొక్క పరువు తీయటం కానీ లేకపోతే యూనివర్సిటీని భ్రష్టు పట్టించడం వంటి అంశాలు మా ఉద్దేశం కాదు. కేవలం అక్కడ ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించేటటువంటి యూనివర్సిటీలో, ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి లా యూనివర్సిటీలో 2008 సంవత్సరం నుంచి అనేక మంది న్యాయ కోవిదులు, న్యాయమూర్తులు అందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చారు. అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో కొంతమంది వ్యవహారం మూలంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఈ విషయాన్ని సున్నితంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కావచ్చు, లేకపోతే సీఎంఓ అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలకు, అవినీతికి, పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితులకు కారణం ఎవరు అనేటటువంటి సున్నిత విషయాన్ని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక సందేశాత్మకమైనటువంటి విశ్లేషణ మాత్రంగానే భావించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీ కాబట్టి ఇందులో చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా సున్నితంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. నమస్కారం.